హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో గోధుమ పిండితో కేక్ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ కేక్. హెల్దీగా మనం గోధుమ పిండి ఇంకా బెల్లం వేసుకొని చాలా టేస్టీగా అయితే ఈ కేక్ని అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్ అనేది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలనే ప్రాసెస్ని చూసేద్దాం. ఇక్కడ నేను మెజర్మెంట్ కోసం ఈ సైజ్ కప్ అయితే తీసుకుంటున్నానండి. మనం అన్నీ దీంతోనే మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి. బెల్లం వేశాక ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకోండి. ఈ బెల్లం మొత్తం కరిగించుకోండి. మనకి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి. ఇప్పుడైతే బెల్లం అనేది కరిగిపోయింది. ఈ సిరప్ని మనం ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి నేను 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వంట సోడా అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవి వేసాక 1 టేబుల్ స్పూన్ బాదామి, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. టూటీ ఫ్రూటీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంతే యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కలిసేలాగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందామండి ఈ గోధుమ పిండిని. ఇప్పుడు అదే గిన్నెలో నేను 1/2 కప్ కంటే కొంచెం తక్కువ పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి. మనం పెరుగు ఎంత వేసుకుంటామో అంతే క్వాంటిటీలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇది నార్మల్గా మనం వంటకి యూస్ చేస్తాం కదా, ఆ ఆయిలే అండి. ఈ ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వేశాక బెల్లం సిరప్ అయితే వేసుకోండి. మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మనం కనీసం 5 నిమిషాలైనా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఆయిల్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఆయిల్ పెరుగు బాగా కలిసేలాగా అయితే మనం కలుపుకోవాలండి. ఇప్పుడైతే బాగా మిక్స్ అయింది మనకి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ పిండి మొత్తం వేసుకొని అంతా ఇప్పుడు కలుపుకోండి. మనకి ఈ కేక్ అనేది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా లేకుంటే కేక్ అనేది అస్సలు రాదండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో మీరు ఏదైనా గ్లాస్ కానీ లేదంటే ఏదైనా చిన్న కప్ కానీ ఒకటి మెజర్మెంట్ కోసం తీసుకొని దాని ప్రకారంగా మనం అన్ని ఐటమ్స్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ పిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకైతే 2 టేబుల్ స్పూన్ వరకు పాలు అయితే యాడ్ చేస్తున్నానండి. పాలు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి. పిండి అనేది ఎక్కువగా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పాలు అయితే సరిపోయాయండి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. ఇంత ఉంటే కరెక్ట్గా సరిపోయిందని అర్థం అండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని గోధుమ పిండి వేసుకొని డస్టింగ్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా నేను బటర్ పేపర్ ఏమీ ఇక్కడ వేయటం లేదు. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఇది వేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ బాదామి అయితే యాడ్ చేస్తున్నానండి ఫైనల్గా పైన. తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకోండి. కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న బాదామి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు
స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇందులోకైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నేను బేక్ చేయడానికి యూస్ చేసిన సాల్ట్ అండి, అందుకే వైట్గా లేదు. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి కుక్కర్లో. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గిన్నె అనేది పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఇలాంటి గిన్నె ఉంటే పెట్టుకోండి, లేదంటే ఒక స్టాండ్ ఉన్న మధ్యలో పెట్టుకోండి. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఈ సాల్ట్ అనేది హీట్ అవ్వాలండి. 10 మినిట్స్ తర్వాతనే మనం ఈ కేక్ గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ ఇంకా గ్యాస్కెట్ అనేది 2 తీసేయాలండి. 2 తీసేసి కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని ఇక్కడ నేను ఒక 50 మినిట్స్ బేక్ చేస్తున్నానండి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని 50 మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఒక టూత్పిక్ అనేది తీసుకొని కేక్ అనేది బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఈ విధంగా టూత్పిక్తో చూసినప్పుడు మనకి అంటుకోకుండా ఉంటుందండి. అప్పుడైతే మనకి కేక్ అనేది బేక్ అయిందని అర్థం. మనకి కేక్ క్వాంటిటీని బట్టి బేక్ అవ్వడానికి టైం తక్కువ ఎక్కువ అవ్వచ్చండి. ఇప్పుడైతే నేను ఒక క్లాత్ వేసుకొని చల్లార పెట్టుకుంటున్నానండి. 1 అవర్ తర్వాత నేను కేక్ని అయితే ఈ విధంగా ఇప్పుడు కట్ చేస్తున్నానండి. సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకోండి మనం ప్లేట్లోకి వేసుకునే ముందుగా. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఈ గిన్నెలోకి అయితే మనం ఈ కేక్ అయితే వేసుకుందామండి. ఈ గిన్నెలోకి అసలు అంటుకోలేదండి, కేక్ అనేది కరెక్ట్గా వచ్చింది. కేక్ అనేది కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ పక్కకు టర్న్ చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అయితే, చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడైతే నేను కేక్ని కట్ చేసి చూపిస్తాను కేక్ ఏ విధంగా ఉందని. కేక్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. మీకు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకొని మీరు ఈ కేక్ని అయితే చేసుకోవచ్చండి. బెల్లం వద్దనుకుంటే షుగర్ కూడా వేసుకొని ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉందో ఈ కేక్ అయితే. మీకు ఇప్పుడు తుంచి చూపిస్తానండి ఈ కేక్ ఏ విధంగా ఉందని. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.